హాయ్ గాయ్స్, ఈరోజు మనం మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆయన బ్లడ్ క్యాంప్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇట్లా వెళ్తే మన జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత TV5 ఆఫీస్ వస్తుంది. TV5 ఆఫీస్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మెగాస్టార్ గారి బ్లడ్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే మనం అక్కడికి వెళ్తున్నాం. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యోగంలో ఈ రోజే పాలు పంచుకోండి. ఊహించాను, ఈ పొజిషన్ రావాలని ఊహించాను, అందుకే వచ్చాను. ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, రేపు ఇంకెవరి నుంచి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రూట్. 4 దశాబ్దాలు పైగా ఆయన చేసిన ప్రతి పాత్రకి జీవం పోశారు. తెలుగు సినిమాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాక్ష్యం, నా మార్గం. అదే చిరంజీవి. మాట్లాడేవాడికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే. ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడడం కుదరదు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకో మెగాస్టార్ లేడు. సో ఇప్పుడే మన అయితే రూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మన ఫ్రెండ్ రెడీగా మన కోసం బ్లడ్ డొనేట్ చేసి అలసిపోయి ఉంటామని మన కోసం అయితే రొయ్యలు రెడీగా చేశాడు. రెడీ అయ్యేలోపు ఫ్రెష్గా అయితే రొయ్యలకి రెడీగా ఉంది. ఇక ఒక పట్టు పట్టేద్దాం.